ఎస్, మొత్తంగా ఒక వ్యక్తికి సంబంధించి లేకపోతే ఒక వ్యవస్థకు సంబంధించి ఎంతవరకు జోక్యం చేసుకోవాలో అంతవరకు జోక్యం చేసుకుంటే వ్యవస్థలు బాగుంటాయి. కానీ వాళ్ళ సొంత అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవస్థల్ని డిస్టర్బ్ చేస్తే ఏదో ఒక రోజు ఆ వ్యక్తి కావచ్చు, ఆ వ్యవస్థ కావచ్చు, మొత్తంగా ప్రజల ముందు తలంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు అలాంటి పరిస్థితే ఒక మీడియా వ్యక్తికి సంబంధించి ఒక షోని హోస్ట్ చేస్తూ తాను జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న వ్యక్తికి సంబంధించే ప్రధానంగా వినిపిస్తోంది. ఆ వ్యక్తి పేరు పూర్తి స్థాయిలో బయటికి రావడంతో ఇప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది కొంత అగమ్య గోచరంగా ఉందని చెప్పుకోవాలి. ఈ అంశాలతో పాటు మరిన్ని అంశాలతో గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు రెహమాన్ గారు సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా అనలిస్ట్, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా అరవింద్ గారు, నేను చెప్పినటువంటి వ్యక్తి పేరు నేను ఇందాకటి వరకు ప్రస్తావించలేదు. ఆ పేరు మన రాజ్ న్యూస్ వీక్షించేటువంటి ప్రేక్షకులకు, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా సుస్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మీ నోటితో ప్రారంభిస్తే బాగుంటుందని. అంటే నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే జడ్జిల ఫోన్లు సైతం ట్యాప్ అయినాయి అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో దాన్ని సుమోటోగా తీసుకున్నటువంటి రాష్ట్ర హైకోర్టు ఒక 6గురికి ప్రధానంగా నోటీసులు జారీ చేసింది. 6గురిలో చివరి వారైనటువంటి కొత్తకోట అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్కి వేసినటువంటి నోటీసులకి సమాధానంగా కొత్తకోట ప్రభాకర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట ప్రభాకర్ రెడ్డి వేసినటువంటి అఫిడవిట్ ఇప్పుడు మనం ఇన్నాళ్లుగా మాట్లాడుతున్నటువంటి అంశానికి ఇంకా మరింత బలం చేకూర్చే విధంగా ఉంది. ఏదైతే ఇన్నాళ్ళు సాంబశివరావు చుట్టూ ఉన్నటువంటి వివాదాలు, సాంబశివరావు పాత్ర, దీనికి సంబంధించి మనం రాజ్ న్యూస్ వేదికగా మాట్లాడుతున్నటువంటి దానికి ఆయన స్పందన ఇవన్నీ కూడా చూసాం మనం. అయితే ప్రేక్షకులకు మీ సాంబశివరావు అంటే ఏదో సాంబశివరావు అనుకున్నారు. మీరు ఆ ప్రముఖ ఛానల్లో చూసేటువంటి బాగా అంటే తన జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి 7 గంటలకి నీతి వాక్యాలు పలికేటటువంటి సాంబశివరావు చేసినటువంటి ఒక నీతి బాహ్యమైనటువంటి నీతిమాలిన కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు మళ్ళొకసారి చర్చలోకి వచ్చింది. ఇది మనం మాట్లాడటమే కాదు. అరవింద్ గారు, ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. నేను మన షోలో మనం చాలా క్లియర్ గా చెప్పాం, ఇతను కేవలం ఒక విషయానికి సంబంధించి మాత్రమే ఇటువంటివి చేయలేదు, అనేక అంశాల్లో ఇతని పాత్ర ఉంది. ఇతను చేసినటువంటి లాబింగ్ గత ప్రభుత్వంలో కీలక నేతలతో చేశాడు. విషయం క్లియర్ గా చెప్పాలంటే ప్రణీత్ రావు అనేటటువంటి ఒక డిఎస్పీ సస్పెన్షన్ ని ఒక సాధారణమైనటువంటి డిఎస్పీని సాధారణమైనటువంటి క్రమశిక్షణా చర్య అనేటటువంటి పాయింట్లో, లేదంటే ఒక డిపార్ట్మెంటల్ సస్పెన్షన్గా మనం చూడలేదు. ప్రణీత్ రావు సస్పెండ్ అయిన రోజు నుంచి వరుసగా మనం కథనాలు ఇస్తూ వచ్చాం. దీని వెనక రకరకాల క్రైమ్స్ ఉన్నాయి, ఇది ఒక క్రైమ్ కాదు, దీని వెనక ఒక సిరీస్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఏదైతే ప్రస్తావన చేశామో, నిన్న ఇదే వాక్యాన్ని, అంటే నెంబర్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎపిసోడ్ అనే విషయాన్ని చాలా బలంగా కూడా రెస్పాండెంట్ నెంబర్ 6గా ఉన్నటువంటి నగర పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఉంది. అక్కడి నుంచి ఆలోచిస్తే రాజ్ న్యూస్ వేదికగా మనం చెప్తున్నటువంటి ఈ విషయాలన్నిటికీ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం సాంబశివరావుకి సంబంధించినటువంటి పాత్ర, సాంబశివరావుకి సంబంధించినటువంటి డబ్బుల వసూలు అంశం. దీంతో పాటు ఇంకొకటి ఆసక్తికరంగా ఉంది విజయ్ అఫిడవిట్లో. ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేశాము, ఇంకో 2 పరారీలో ఉన్నారు, మరికొన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. అఫిడవిట్లో ఉన్న మాటే చెప్తున్నా నేను. మరికొన్ని మంది పేర్లు వచ్చే అవకాశం ఉంది, మరికొంతమంది అరెస్ట్ చేయాల్సిన అవకాశం కూడా ఉంది. అదే సందర్భంలో ప్రభాకర్ రావు అరెస్ట్ చేస్తే, ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే ఈ అంశానికి సంబంధించినటువంటి మరింత మంది వ్యక్తుల పాత్ర బయటపడేటటువంటి అంశం ఉంది అనేది. ఇది ఇక్కడే అసలు కీలకమైనటువంటి పాయింట్. ఇది కూడా అంటే సహజంగా చదివే వాళ్ళకి, ఆ అఫిడవిట్ చూసిన వాళ్ళకి, మన రంగంలో ఉన్నటువంటి అంటే సాధారణంగా చూసే వాళ్ళకి సాధారణంగా అనిపిస్తుంది ఇది. కానీ దీన్ని మరింత లోతులోకి వెళ్తే ఒక సాంబశివరావు, మరికొంతమంది దీంట్లో పాత్రదారులు ఉన్నారు. ఆ పాత్రదారులకు సంబంధించినటువంటి పాత్రలు కూడా బయటికి, వాళ్ళు ఏ మేరకు పాత్ర వహించారు అనేటటువంటి విషయం కూడా బయటకు రాబోతుంది అనేది దిస్ ఈస్ ఎ క్లియర్ ఫ్యాక్ట్. అంటే ఆ రకమైన ఇండికేషన్స్ అఫిడవిట్లో ఉన్నాయి. ఈ అఫిడవిట్ ఆధారంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా
దీనికి సంబంధించి మరింత మంది పేర్లు మరింత అంటే మరింత లోతుల్లోకి వెళ్తున్న కొద్ది విచారణ జరుగుతోంది. విచారణకు సంబంధించి రకరకాల వ్యక్తుల పాత్రలు కూడా బయటకు వస్తున్నాయి అనేది కూడా అఫిడవిట్లో క్లియర్గా ఉంది. సో మనకు అర్థమవుతున్నటువంటి విషయం కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కానీ దీంట్లో చాలామంది మరికొంతమంది అరెస్టులు మరికొంతమందికి సంబంధించినటువంటి పాత్ర బయటపడబోతోంది. దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఆ జాబితాలో మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి నుంచి మొదలు పెడితే ఇంకా మరికొంతమంది వ్యక్తులు కూడా ఉండేటటువంటి అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి అనేది స్పష్టం.